అసలు ఈ వర్షమేందో కానీ సంపుతుంది మమ్మల్ని అయితే ఈరోజు డే అంతా వేస్ట్ అయిపోయినట్టే అయితే అసలు వర్షం వల్ల తడిసిపోతూనే ఉన్నాము. ఈ వర్షం వల్ల మాది రేపు ట్రిప్స్ అయితే పాడైపోకూడదు. ఎందుకంటే మళ్ళీ జ్వరాలు కానీ ఏదైనా వచ్చినప్పుడైతే మళ్ళీ ఇబ్బంది అయితే పడాలి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ ఆగడానికి కూడా అయితే లేదు. అసలు ఎడారిలాగే ఉంటుంది. తీసుకొని రావాలంటే వన్స్ మీరు ఈ రోడ్లోకి వచ్చారనంటే ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు. తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా మీరు పోతూనే ఉండాలి. ఇంకేం చేయలేము. మన చూలాస్ క్లబ్ అయితే ఇదే. చూలాస్ క్లబ్ చూసారు కదా, పూల్ వాటర్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ జెట్ స్కీ అయితే ఇక్కడైతే పెట్టున్నారు. పార్కింగ్కి ప్లేస్ ఎతకాలి. మా క్లబ్ యాక్సెస్ అయితే ఇదే అనమాట, చూలాస్ క్లబ్. అండ్ ఇక్కడ ఇది పాస్ అయితే ఇచ్చారు. సో పాస్ వాడు తడిసిపోయింది. వాళ్ళైతే ఫోటో అయితే తీసుకుంటున్నారు. బ్యాండ్స్ అయితే ఇస్తారనుకుంటా. ఇలాగా లోపలికి వెళ్ళి ఫుల్ క్లబ్ యాక్సెస్ అయితే యాక్సెస్ చేద్దాము. నాకైతే కొన్ని పాసెస్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు బైక్ అనేది పార్క్ అయితే చేయాలన్నమాట అక్కడికి పోయి. అండ్ దీంట్లో ఇంక్లూడింగ్ స్నోర్క్లింగ్, కయాకింగ్, రివర్ బోట్స్ అని చెప్పేసి ఏదేదో చెప్పింది ఆవిడైతే. బైక్ అయితే ఇక్కడైతే పార్క్ అయితే చేసాము. అండ్ ప్రజెంట్ మేమైతే లోపలికైతే ఎంట్రీ ఇద్దాము. లైక్ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అన్ని యాక్టివిటీస్ అయితే కవర్ చేద్దాం. ఇక్కడ చూడండి, కోజమల్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే పెట్టారు. అండ్ వాళ్ళ క్లబ్ పేరు కూడా అయితే పెట్టారు. ఎంటర్ అవ్వడం ఇది పూల్ యాక్సెస్ అయితే ఉంది. చూడండి, మొత్తం పూల్ యాక్సెస్ ఇది. అన్ని పూల్ యాక్సెస్. చూడండి, బిక్కులు కూడా అయితే రెడీగా తయారు చేసి అయితే ఇస్తున్నారు. ఎవరికి ఇక్కడ జెట్ స్కీలు కూడా అయితే ఉన్నాయి. జెట్ స్కీలకి ఎక్స్ట్రా ప్రైస్. మొత్తం ఇది మన బీచ్ యాక్సెస్ అనమాట. ఇక్కడ నుండి జెట్ స్కీ కావాలంటే ఎక్స్ట్రా కాస్ట్. అండ్ పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న అక్కడైతే పెట్టుకున్నారు కదండి. ప్రతి ఒక్క అసలు మామూలుగా లేదు ఇక్కడ. సో ఏదో షేర్ అయితే చేస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ అనమాట, సేమ్ ఫోటోగ్రాఫర్. సో అక్కడ వాట్స్ యువర్ నేమ్? Rustin and Chanel. And where are you from? Actually? We're from Nebraska. We're from the States. Oh, Omaha. yes. She's Okay, from Kansas City. Okay. What's your name? Arun. Arun. Subscribe to Arun's channel. Yeah. Follow him around the world. Travel. Thank We you. love Arun. Bye. Thank you so much. Bye bye. ఈ రోజు ప్లాన్ అంతా బిస్కెట్ అయితే అయింది. లైక్ అంత కాస్ట్ పెట్టి ఏమీ లేవు, ఫుడ్ లేదు, ఏం లేదు. జస్ట్ బైక్ రైడ్ అయితే మీరు అయితే ఎంజాయ్ చేసినట్టు. ఇంకొకటి ప్యాకేజ్ 1200 అలా అయితే ప్యాకేజ్ అయితే ఉంటుంది. అందులో అన్లిమిటెడ్ డ్రింక్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫుడ్ కూడా అయితే పెడతారు. సో అది సమ్వాట్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కోజమల్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్తారనమాట. సేమ్ ఫేరీలో అయితే వస్తారు. మళ్ళీ రోడ్డు పైన అయితే ఉంటారు. ప్లేసెస్ ఏం చూడరు. డైరెక్ట్గా వచ్చేటట్టు ఉంటాయి. ఎవరైనా కానీ ప్యాకేజ్లో వేరే ప్యాకేజ్ చూసుకొని రండి. లేకపోతే బైక్ రెంటల్స్ కానీ కార్ రెంటల్స్ కానీ నాకైతే వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఏమీ లేదు. ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అన్నారు కానీ స్నూకరింగ్ అండ్ దాని తర్వాత ఏమంటారు కయాకింగ్ అండ్ ఇలా టెంట్స్ అయితే ఇచ్చారు. ఈ ఎండలో మనం అయితే కూర్చోలేము. అండ్ చూడండి, వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫుల్గా. ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. 500 pesos అయితే ఉంది. 500 pesos లేదే ఏది రావట్లేదు అనమాట. వీళ్ళకంటే డాలర్స్లో ఎర్న్ చేసుకుంటారు కాబట్టి ఇచ్చేస్తారు మొత్తం అంతా. మనం అలా కాదు కదా, కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యి ఉండాలి. కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ 1000 pesos పోతే పోయినాయి. లైక్ బోట్ రైడ్ అయితే 660 Mexican pesos కదా, మిగతాదంతా బైక్ రెంటల్. సో దాంట్లో అయితే సరిపోద్ది అనమాట. బైక్ మొత్తం వేసుకొని తిరిగినట్టు అయితే ఉంటుంది. చాలా రోజుల తర్వాత మోటో బ్లాగింగ్ చేసిన ఫీలింగ్ కూడా అయితే వచ్చింది. సో నో రిగ్రెట్ అనమాట. మనకి చీరాల బీచే ఎక్కువ చెప్పాలంటే. ఇక్కడికి వచ్చి ఇన్ని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే 1150 Mexican pesos అయితే పడింది. అవి వచ్చేసి నన్ అదర్ దాన్ 5000 Indian rupees అయితే అనమాట. ఉంటే జెట్ స్కీ బోట్స్ అండ్ పాటు
డబుల్ అండ్ ఈ ప్యాకేజెస్ లో అక్కడ చూపిస్తాను చూడండి, అదైతే ఇంక్లూడ్. సో ఈ కయాకింగ్ అయితే ఇంక్లూడ్ అయితే ఉంది. సేమ్ ఇలాగా అయితే కయాకింగ్ అయితే చేసుకుంటా వెళ్ళొచ్చు. కొంచెం సేపు అయితే మేము వాటర్ యాక్టివిటీస్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం, వాటర్లోకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నదిలో సేద తీరుతున్నాం ఫుల్గా. ఎంజాయ్ పండుగ కొనుక్కోవడమే. ఉప్పుగా ఉన్నాయి, ఫుల్ ఉప్పుగా మండిపోతుంది మొత్తం అంతా. లాస్ట్కి మాకైతే స్నోర్క్లింగ్ కిట్స్ అయితే ఇచ్చారు. సో కొంచెం సేపు వాళ్ళలాగా అయితే ఎంజాయ్ అయితే చేద్దాం. వాళ్ళు అక్కడ స్నోర్క్లింగ్ చేస్తున్నారు చూడండి, ఫుల్ లైఫ్ జాకెట్స్ వేసుకొని. అండ్ స్నోర్క్లింగ్ మాస్క్ అయితే ఉంది, మాస్క్ కూడా అయితే పెట్టుకుంటున్నాము. కొంచెం కాస్త కూస్త ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఇవి అయితే అడుగున్నాము. ఇంకొకటి వచ్చేసరికి కాయకింగ్ అవన్నీ లేవు. సో బ్యాడ్ లక్ అనమాట. లైక్ 4 o'clockకే క్లోజ్ అయితే చేసేస్తారు. సో ఇలా అయితే ఉంటది మనకి. అండ్ ముక్కులు కూడా మూసుకుపోయినాయి అనమాట. సో మాట్లాడలేకపోతున్నాడు. ఆయన కళ్ళు కూడా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ పంచ్ అయితే చేయాలి. ఇలా పంచ్ అయితే చేయాలి, ఇక్కడ నుండి గాలి అయితే వెళ్తుంది అనమాట. కొంచెం సేపు స్నార్క్లింగ్ అయితే చేసాము. మనకి ఈత రాదు కాబట్టి కొంచెం వాళ్ళు ట్రై అయితే చేశారు ఈత కొట్టిపోయడానికి. అయినా కానీ మనకు భయం వల్ల ఈత అయితే కొట్టలేకపోతున్నాం. అండ్ మన వాళ్ళు అయితే ఈత కొట్టుకుంటూ అక్కడ చేపలను అయితే చూస్తున్నారు చూడండి. లైక్ చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. సో అదే అనమాట స్నోర్కెలింగ్. కింద వాటర్ని ఎక్స్ప్లోర్ చేయడం, పైన తేలుతూ మొత్తం గ్లాసెస్ అయితే ఉంటాయి. ముక్కు కూడా క్లోజ్ అయితే అయిపోయి ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ మొత్తం ఇచ్చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే చాలా టైం అయితే అయింది. లైక్ 10 minutes అన్నాడు, మేమేమో 20 minutes దాకా అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. మనం అయితే ఇక్కడైతే డిపాజిట్ అయితే చేసేయాలి. డిపాజిట్ చేసేసిన తర్వాత వాళ్ళు అయితే అలా హ్యాంగ్ అయితే చేసుకుంటారు మొత్తం ఒక ఆర్గనైజ్లో. క్లబ్ మొత్తం క్లోజ్ అయితే చేశారు, బీచ్ క్లబ్. ఎవ్వరు లేరు చూడండి, మొత్తం మేమే ఉన్నాం. బీచ్ మొత్తానికి మేము ముగ్గురమే అయితే ఉన్నాము. ఇక్కడ ఎవ్వరు లేరు. టైం వచ్చి 5 అయితే అయింది. అండ్ ప్రజెంట్ మేమైతే వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వరకు అయితే వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఒక 2 hours లోపల అయితే మేము అక్కడ రెంటల్ బైక్స్ అనేది రిటర్న్ అయితే ఇవ్వాలి. లేకపోతే పర్ అవర్కి 300 మెక్సికన్ పెసోస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. మట్టిలాగా అయితే లేదు, పలుకులు పలుకులుగా అవుతుంది. పలుకులుగా వేసారు. అవును, నిజంగానే ఓట్స్ ఉన్నట్టున్నాయి. అందరూ అసలు వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు, మొత్తం వెకేట్ చేసేసారు. అండ్ వెల్కమ్ టు కోసమెల్. బాయ్ కోసమెల్. ఇంకా మేమైతే రాము.
అండ్ దాంతోపాటు ఇక్కడ బొతిక్ అండ్ ఫిష్ స్పా బనానా రైడ్, జెట్స్కి, పారాసైలింగ్ ఇవన్నీ కొంచెం ముందర వచ్చినట్టయితే దొరికేవి. మేమైతే లేట్గా వచ్చాం కదా వర్షం పడడం వల్ల, అందుకనే మాకైతే దొరకలేదన్నమాట. హోలా అమిగో, ¿cómo estás? నో ప్రాబ్లం, bien. సో ఈయనైతే ఎవరి మాట విన్నాడు, సీతయ్య అనమాట. My life, my rules. మై లైఫ్ మై రూల్స్ కి ఒక హే ¿cómo estás amigos? మై లైఫ్ మై రూల్స్ కి ఉదాహరణ ఈయనే. అసలు మాట వినాడు అన్నమాట, ఈయన ఇష్టం వచ్చినట్టే చేసుకుంటాడు. మన అడ్వాన్స్ అమౌంట్ అయితే మనకైతే ఇస్తున్నాడు. మ్యాగ్నెట్స్ అయితే మేమైతే తీసుకున్నాము. సో కొన్ని అయితే తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము, ఎందుకంటే వర్షం అయితే పడుతుంది. ఆన్ బోర్డింగ్ అయితే అవుతున్నాము. అమ్మో ఊగిపోతుంది అసలు. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తున్నాం కదండి. పైన కూడా చూడండి కొన్ని సీట్లు అయితే అలల వల్ల ఎలా ఊగుతుందో బోటు. వామ్మో, బోట్ అయితే ఎక్కేసామంటే ఫుల్ చలి అయితే పడుతుంది అండ్ బోట్ కూడా ఊగిపోతుంది అనమాట. ఎత్తుకోకి వచ్చినట్టు, వాటర్లో ఎత్తుకోకి వచ్చినట్టు అయితే ఉంది. స్టార్ట్ అయితే అయిపోయింది. మన బోట్కి బాయ్ బాయ్ చెప్పాడు కొజ్జమెల్కి. అండ్ వెనకాల మోటార్స్ చూడండి ఎలా అయితే ముందరగా నెట్టేస్తుంది ఆ బోట్ని, అంత ఫోర్స్గా అయితే నెడుతుంది మోటార్స్. చూడండి కొజ్జమెల్ అనేది ఇదే అన్నమాట. ఆవిడ హెయిర్ చూస్తే అర్థమైపోతుంది ఎంత కాలం వస్తుందో. సాయి షర్ట్ కూడా చూడండి కొట్టుకుపోయేటట్టున్నాడు ఫుల్గా. అండ్ ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ లిమిటెడ్ పీపుల్ అయితే కూర్చున్నారు. ఎంత స్పీడ్గా పోతుందని చెప్పేసి మేమైతే అనుకోలేదు. పొద్దున్న లోపలికి వచ్చినాం కాబట్టి మనకు స్పీడ్ అయితే అర్థం కాలేదు. ఇప్పుడైతే స్పీడ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు అసలు ఫుల్గా తడిసిపోయాడు. అమ్మో ఊగిపోతుంది అసలు ఫుల్గా, మామూలుగా లేదు. క్రేజీ క్రూజ్ షిప్. ఆగిపోతుంది నాకైతే. పడితే మళ్ళీ వాటర్ వర్ష నీళ్ళు కాదు, సముద్రం నీళ్ళు. చాలా ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం. నాకు తెలిసి ఒక 100-125 అయితే వెళ్తున్నట్టున్నాడు మనోడైతే. ఎంత స్పీడ్ పోతుందని చెప్పేసి పొద్దునైతే నాకైతే అనిపించలేదు. ఒకటి మీరు గమనించినట్టయితే ఈ బోట్ అనేది పెట్ ఫ్రెండ్లీ అనమాట. ఒక చక్కటి రోలర్ కోస్టర్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. ఫుల్ వాటర్ స్ప్లాష్లో అందరూ తడిసిపోయారు. మొత్తం పైన కూర్చున్న వాళ్ళందరూ తడిశారు. లిటరల్లీ చచ్చి బతికినట్టయితే అనిపించింది నాకైతే. లైక్ మొత్తం పైకి కిందకి పైకి ఊగుతూ ఉండేసరికి నాకైతే ఫుల్ భయం అయితే వేసింది. ఇది కూడా ఫస్ట్ టైం కాబట్టి అందుకని అంత భయం అయితే వేసింది. నిన్నటిదాకా ఎండ అని తెచ్చాము, ఇప్పుడేమో వర్షం పడి వర్షం అని చేస్తున్నాము. చలి కూడా మామూలుగా అయితే లేదు, చలి అనమాట. అండ్ ఇది చూడండి విల్లా సూపర్గా అయితే ఉంది. బిల్డింగ్స్ మొత్తం రిసార్ట్ బిల్డింగ్స్. కానీ లొకేషన్కి రావాలంటే ఈ షాపింగ్ మాల్ పేరైతే కొట్టండి, పెసోస్ డెల్ కార్నిమన్ అని చెప్పేసి షాపింగ్ మాల్ అయితే ఉంది. షాపింగ్ మాల్ చూసుకుంటే మొత్తం అన్ని యూఎస్ బ్రాండ్సే ఉన్నాయి. అటు ఎటు చూసుకున్నా కానీ మేబీ యూఎస్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి చాలా వాటికి అవే అయితే పెట్టున్నారు. చూడండి ఇక్కడ చూడండి F1 రేస్లో కార్లు అయితే ఉంటాయి చూడండి, ఆ కార్ అయితే ఉంది. అండ్ టైర్లు చూడండి సూపర్గా అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. అండ్ ఈరోజు డే అంతా కొంచెం ఓకేగా నడిచింది అనమాట మాకంతా.
లైక్ అంతేం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము కోజమల్ ఇది. ఒకవేళ మీరు బోట్ది ఎంజాయ్ చేయాలనుకుంటే 660 pesos పెట్టుకొని అండ్ అక్కడ కోజమల్ ఇక్కడ స్టే కానీ ఏదైనా ఉన్నట్టయితే అప్పుడు ఓకే అనమాట. ఈ యూఎస్ వాళ్ళంతా అక్కడికి పోయి ప్రైస్లన్నీ ఇంక్రీజ్ చేసేసారు. బైక్ తీసుకున్నాము, బైక్ కూడా అంత వర్త్ ఏం కాదు నన్ను అడిగితే. మటుకి తిరగడమే సరిపోద్ది 75 kilometers మొత్తం అంతా. మీరు వచ్చేసరికి మళ్ళీ బీచ్ క్లబ్స్ అన్ని క్లోజ్లో ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ మీకు ఫ్రీ ఇచ్చినా కానీ ఆ ఫ్రీ యాక్టివిటీస్ అయితే మీకైతే ఏమి ఉండవు అనమాట. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కోజుమెల్ స్కిప్ చేయడం బెస్ట్ అనుకుంటున్నాను నా దృష్టిలో అయితే. మీకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోగానే 500 pesosకే మీకు రెంటల్ బైక్స్ అయితే ఇస్తారు అండ్ 2000 డిపాజిట్ అయితే చేసుకుంటారు. మీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే క్యారీ చేసుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి. 660 + 500 అయితే పడుతుంది మీకు. అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఏదైతే ఉందో అంత అయితే ఉంటుంది. అండ్ 150 Mexican pesos బేసిక్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఇదైతే ఉంటుంది, దాన్ని ఏమంటారు ఫ్యూయల్ కాస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్యూయల్ కాస్ట్ 200 pesos ఏం కట్టకండి, మీరే రీఫ్యూయల్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేయండి అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరికొత్త వీడియోతో రేపైతే కలుసుకుందాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.